నిన్న జరిగినటువంటి 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ప్రసంగంలో మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ కామెంట్స్ చేయబోతుంది. దాని నిమిత్తం ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం. వాళ్ళు ఎవరికి తెలియని విషయాన్ని ఏదో ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తుపొడుస్తూ ప్రతి ఒక్కరు దాంట్లో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ రవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషను బాబా బాగుంటుంది అందరూ తెలుసు. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం కాదు. కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు, కరెక్టే కాదు. అదేవిధంగా కొంతమంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు, అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలు కూర్చుంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా 30% దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతను దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద 30% లేని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటరేట్ చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీకి అనవసరం కదా, అక్కడేదో ఆ పైన చీలికి దాటానికి పార్టీలో చీలికి దాటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే అట్లాగే 20 మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు, మేయర్ నిధులు మార్చలేదన్నారు. మేయర్ మారుస్తారో మార్చరో అదేనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య పార్టీ మధ్య అది ఎవరెవరు వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు. ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరు ఎట్లుందంటే ఎక్కబడిసే విధంగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే మున్సిపాలిటీగా మాట్లాడాలి, అంతేగాని ఏదో నోటుకు వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని అందరూ నిన్నదాకా ఇక్కడ ముందు పోయిన వాళ్ళే. మేము కూడా వైసీపీలో పనిచేసాం, బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసాం. ఈరోజు మేమందరం మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అడ్డ తిరిగిలోనూ ఆయన వల్ల మేము ఎంతో